మీ అమ్మ ఎలాంటిదైనా, మీ నాన్న ఎలాంటోడైనా, ఒకవేళ ఈ రోజుకి వాళ్ళ తప్పుడు వ్యక్తులని తెలిస్తే నువ్వు చేయాల్సిన పని ఎప్పుడు వాళ్ళ గురించి ఎక్కడ చెప్పు. ఒకవేళ వాళ్ళు నువ్వు చెప్పినా వినే పరిస్థితులు లేకపోతే ఏం చెప్పుకో. నేను ఒక మాట చెప్తున్నా వినండి, ఎంత కాదన్నా వాళ్ళ మనల్ని కన్నారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదా ఆ పనులు చేయకూడదని, కానీ ఆ పనులు చేస్తున్నందుకు వాళ్ళ రోడ్డు మీదకు నువ్వు లాక్కో. వాళ్ళ కనీసం ఎక్కడ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకు. ఎందుకంటే దేవుడికి నచ్చే విషయం ఏంటి తెలుసా? తల్లిదండ్రులను సన్మానించాలి. ఎలాంటోలైనా సన్మానించాలి. ఈ అబ్బాయి గౌరవిస్తాడు చూడండి. వాళ్ళ నాన్న లంచగొండ అయినా వాళ్ళ నాన్న కోసం ఎక్కడ తక్కువ మాట్లాడలేదు. ఆయనే కాదు, మీరు యోసేపును కూడా మీరు చూడండి. యోసేపు ఫ్యామిలీలో ఒక్కరున్నారో చెప్పుకోవడానికి. వాళ్ళ నాన్నగారి పేరు అదో రకం, మోసగాడు. వాళ్ళ నాన్నగారు ఒకరిని చేసుకుపోయి ఒకరిని చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఒక రకం, వాళ్ళ పెద్దమ్మ ఒక రకం, వాళ్ళ అన్నీలు హత్యలు, వాళ్ళ చెల్లి దేన అత్యాచారానికి గురైంది. ఒక్కరు మంచి సాక్షి ఉంది ఆ కుటుంబంలో. కానీ ఎప్పుడైనా వాళ్ళు డౌన్ చేసి మాట్లాడాడు చెప్పండి?